2018 నుండి మీటూ ఉద్యమం అనేది ఊపందుకున్నది. ఇక అప్పట్లో సినీ పరిశ్రమల నటిమణులందరూ మాకు ఎదురైన వేధింపుల గురించి ఓపెన్ అయిపోయారు అనమాట. అయితే సౌత్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఆ అమ్మాయి చాలా ధైర్యంగా మీటూ వేదిక మీదకు వచ్చి నేను ఎదుర్కొన్న వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడింది. ఇంతకీ అమ్మాయి ఎవరు అనుకుంటున్నా? వరలక్ష్మి శరత్ కుమార్. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ప్రముఖ యూట్యూబ్ అధినేత ఆమెని వేధించిండు అని, ఇక ఆమెతో తప్పుగా ప్రవర్తించిండు అనేది ఆమె ఆరోపించింది. అంతేకాదు అప్పట్లో ఆయన మీద కేసు కూడా ఫైల్ చేసిరట. ఇక ఇప్పుడు అదే విషయం మీద వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం శబరి ప్రమోషన్ లో భాగంగానే దాని మీద క్లారిటీ ఇచ్చేసింది. అయితే యూట్యూబ్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటా ప్రముఖ జర్నలిస్ట్ ప్రభుత్వాన్ని మాట్లాడుకుంటా ఈమె ఏమన్నదంటే, నేను ఒక ప్రాజెక్ట్ విషయం మీద ఒక ప్రముఖ యూట్యూబ్ అధినేత మా ఇంటికి వచ్చిండు, మేము ఆ ప్రాజెక్ట్ గురించి అంతా బాగానే మాట్లాడుకున్నాం, చివర్లో ఆయన మళ్ళీ ఎప్పుడు కలుద్దామని అడిగిండు, నేను మాత్రం ఎందుకు అని ప్రశ్నిస్తే నీ మూడు బాలేదని మళ్ళీ మాట్లాడదాం, ఇతర విషయాల గురించి మాట్లాడదామని అన్నాడు. నాకు అర్థం కాలేదు, తర్వాత రూమ్ కూడా బుక్ చేస్తానని అన్నాడు అని వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొంది. అయితే నా ఇంటికి వచ్చి అట్లా చేస్తాడా, నాతోనే అట్లా మాట్లాడతాడా అని వరలక్ష్మి శరత్ కుమార్ వెంటనే కేసు ఫైల్ చేసిన అని చెప్పుకొచ్చింది. ఇక అంత పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయితోనే అట్లా మాట్లాడితే నార్మల్ సాధారణమైన అమ్మాయిలతోనే ఆయన ఎట్లా ప్రవర్తించిండో అని అనిపించింది. ఇక అందుకే నేను ప్రారంభించిన ఎన్జిఓ ద్వారా సేవ్ శక్తి ద్వారా నేను కేసు ఫైల్ చేసిన అని చెప్పుకొచ్చింది అనమాట. అయితే జర్నలిస్ట్ ఏమన్నాడంటే, అంత పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన నటుడు శరత్ కుమార్ కూతురికే అట్లా జరిగిందంటే వేరే నటుల పరిస్థితి ఏంది అని ఆయన వ్యాఖ్యానించాడు. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ ఏమన్నాడంటే దీని మీద, నేను కెరియర్ స్టార్టింగ్ లా నటించేందుకు ఇట్లాంటివి ఎన్నో ఎదుర్కొన్నా, నేను చాలా ప్రాజెక్టులు వదులుకున్నా, తిరస్కరించిన, ఎంత తిరస్కరించినప్పటికీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటది, ఇక దాని మీద నేను స్టిక్ అయి ఉన్నా కాబట్టి నేను ప్రశాంతంగా పడుకోగలుగుతున్నా, ఎన్ని సైన్మాలు చేసినా ఏమైనా కానీ నా మనసు ప్రశాంతంగా ఉన్నది. ఇక హార్డ్ వర్క్, సెల్ఫ్ డిసిప్లిన్, టాలెంట్ అనేది ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతాము, ఇక నాతోనే ప్రూవ్ అయింది అని వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పుకొచ్చింది. అయితే ఈ రంగంలో క్యారెక్టర్ ఉంటేనే క్యారెక్టర్లు చేసేందుకు ఛాన్స్ దొరకదని, క్యారెక్టర్ లేకపోతే క్యారెక్టర్ చేసే ఛాన్సులు ఉంటదని చెప్పేసి ఇక వాళ్ళిద్దరి మధ్య ఇట్లాంటి సంభాషణ జరిగిందనమాట. ఇక మొత్తం మీద దీని మీద మీకేమనిపిస్తున్నది? ఎంతవరకు ఇట్లా చేసుడు కరెక్ట్ అంటారు? ఇంకా ఎప్పటి నుండో సాగుతూనే ఉన్నది ఈ ఎజెండా, ఇది ఎప్పటికీ మారుతుంది అంటారు? మనుషులు మారినప్పుడే మారుతుందని అనిపిస్తున్నది. ఇక నాకు వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ కూడా జరంతా మార్చుకోవాలి, ఇక అప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది అనిపిస్తున్నది. ఇక మీకేమో అనిపిస్తున్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టుర్రి, అట్లనే అడుగు అంటుంటారు, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.